ఎందుకు ఆశ పెట్టుకోవాలి అనుకున్నా. నేనైతే వైఎస్ఆర్ పార్టీనే. ఈశ్వరుడు పట్టుకున్నా నువ్వు పట్టుకేనావు కదా. శివుని చేత కాలే నీ చేత అయ్యింది కదా. శివునికి బిలిపిత్రాకు ఖచ్చితంగా పడాలా. చెరుగాకు యాపాకు దంచి పాలదంతల బిలిపిత్రాకు 1 పాలు 2 చెరుగాకు 1 పాలు 2 చెరుగాకు 3 పసుపు 4 దంచి ఓం నమ శివాయ కల అంతా ఒళ్ళంతా ఓం నమ శివాయ తిక్కాలి. ఒళ్ళంతా పట్టి ఇయ్యాల. అట్లా 20 రోజులు బాగా అయినాక 100 చెప్తాను. బాగైనాక శివునికి 100 లీటరు అభిషేకం ఏం లేకుండా బాగా అనుకో. నిన్ను పట్టుకుంటా బాగా కాకమా అనుకో. నిన్ను పట్టుకోలేని తల్లి నువ్వు చెప్పాలి. ఏం మాట ఇచ్చినావు? ఆ మాట గడ్డిపడుతున్నావు కదా. ఆ మాట గడ్డిపడుతున్నావు కదా. ఇప్పుడు నిన్ను పిలుస్తాడు ఆ పిల్లోడు. ఇప్పుడు మా అంగి పట్టుకున్నావంటే అది నిజంగా అయిపోయినట్టు నువ్వు మాకు ఆ నమ్మకం ఏర్పడిపోయింది మనసులో. ఇప్పుడు నన్ను అంగి పట్టుకున్నావు కాబట్టి నిజంగా చేస్తామని నమ్మకం నాకు ఏర్పడింది. అమ్మా ఇప్పుడు తెప్పించినావు నువ్వు. ఇప్పుడు నా లక్కనే సాయి మా అన్న కూడా మా లక్కనే ఎన్నో డబ్బులు అయిపోగొట్టుకున్నారు పిల్లలకి. ఏందో చెప్తుంటే ఇప్పుడు నేనన్నట్టే దాటలతోనే కాదులే సాముల కాడ ఏమవుతుందని పెద్దమ్మ అన్నాడంట. అన్న రాలే అన్న కూడా మరిసారి బాగా ఏందనుకో నీ కాడికి నేను చెప్పాల్సిన అసలు ఉరుక్కుంటూ వస్తారు. ఇంకా నేను నమ్మలే తల్లి. నేను ఒప్పుకుంటున్నాను కదా తల్లి. అబద్ధం చెప్తే నువ్వు పానిచ్చావా తల్లి? ఇక్కడ ఒప్పుకుంటున్నాను కదా నేను. కానీ నమ్మలే. డాక్టర్లతోనే కాలే. అమ్మ ఏం చేస్తాదిలే, అమ్మగానే దేవుళ్ళు ఏం చేస్తారు డాక్టర్లతో కాకుంటున్నారు. కానీ మాకు మా ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు మేమిద్దరం మా పిల్లలు మర్చిపోయినా నిన్నైతే మర్చిపోలేము తల్లి. బాబుగా తల్లి ఒక్కోసారి ఓ విధంగా ఉంటాడు. ఇప్పుడే బాగుంటాడు, మళ్ళా కొద్దిసేపు కల్లా వేరేటిగా కొంచెం మైండ్ షార్ప్ నీతో అవుతుందనే తెలుపుకుంటే ఈ పోలేరు కనుకుంటున్నాం. ఒక పోలేరమ్మ దీన్ని ఏం చేస్తుంటే తొలిచాకు తమలపాకు ఉంటకు దంచి 1 రూపాయలు స్నానం చేసే ముందు అంటే అదే స్నానం చేస్తాం కొద్దిసేపు ముందర సరే తల్లి. ఈ కండు రావాలంటే సరే సరే తల్లి. పాపకు కూడా అట్లనే రాత్రి పూసి పొద్దున స్నానం చేయాలి.